ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో పోటాపోటీ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుండటంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హైకమాండ్ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రానుంది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు ఆశావహులుగా ఉన్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి రాయలసీమకు అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. అది కూడా ఎవరూ ఊహించని నేతకు అధ్యక్ష పదవి వరించనున్నట్టు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి ఎంపికై 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు వారిలో ఉన్నారు. అదే సమయంలో 1 ఏడాది పాటు పురంధేశ్వరి పదవి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. మొన్న ఆ మధ్య అమిత్ షా ఏపీకి వచ్చారు. ఆ సమయంలో పురంధేశ్వరి ప్రత్యేక విజ్ఞాపన చేసినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు తన పదవిని కొనసాగించాలని ఆమె కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానిపై బీజేపీ హైకమాండ్ వడపోత చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీలకు కానీ రెడ్డి సామాజిక వర్గానికి కానీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ ఉద్దేశం. అయితే ఆ స్థాయిలో చూస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు. ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. కొత్తగా చేరిన కిరణ్ కుమార్ విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ అనుబంధ సంఘాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కానీ ఆయన టీడీపీకి వ్యతిరేకంగా అన్న ముద్ర ఉంది. ప్రస్తుతం పొత్తు సజావుగా కొనసాగుతున్న వేళ విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులొస్తాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.